బ్యాచ్ కి నువ్వు టీం లీడరు, ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు బేగారు పంచాయతీలు. ఆ మేనేజ్మెంట్ లేమో వచ్చి నా నెత్తి మీద కూర్చున్నారు, సార్ నైట్ పూట ఎవరినో తీసుకొస్తున్నారు అది ఇది అని. అయినా సార్ వాళ్ళ ముచ్చట్లు నీకెందుకే? ఇదే నా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? కాదు నాకు చెప్పు, నేను తెలియక అడుగుతానా. హలో గైస్, వెల్కమ్ టు ఎంయూ మై ఒపీనియన్ ఆన్ సూక్ష్మదర్శిని మూవీ. రీసెంట్ టైమ్స్లో ఓటీటీ మూవీని సింగిల్ సిట్టింగ్లో ఫినిష్ చేసిన మూవీ అని ఉందంటే ఈ యొక్క మూవీ. అలా ఉంటుంది మూవీ. బేసిక్గా మూవీ స్టోరీ వచ్చేసి 5 minutes, బట్ ఆ 5 minute స్టోరీని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తోటి 2 hours 27 minutes తోటి తీయడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈ మూవీలో క్యారెక్టరైజేషన్స్ కానీ, డీటెయిలింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ తోపు ఉంటాయి. ఎక్కడ 1% కూడా బోర్ అనిపించదు, ఆ రేంజ్లో ఉంటుంది మూవీ మాత్రం. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్, ఎక్కడ అడల్ట్ సీన్స్ ఉండవు, బ్యాడ్ వర్డ్స్ అస్సలు ఉండవు. చాలా అంటే చాలా ఫన్నీ వేలో ఎంగేజింగ్ గా నెక్స్ట్ టైం అవుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక క్యూరియాసిటీ పెంచుతూ లాస్ట్కి ఒక్కొక్కరు లేని రివీల్ చేస్తూ మనకు ఇదే స్టోరీ అనుకున్న టైంకి ఇది కాదు ఇంకోటి ఉంది, ఇది కాదు ఇంకోటి ఉంది అని చెప్పేసి మనకు చూపించడం చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు మూవీని. ఐ థరూలీ ఎంజాయ్డ్ ద ఫిలిం. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే నజ్రీ గారు వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్. తన క్యారెక్టరైజేషన్ మూవీని చూసేలా చేస్తుంది మనల్ని. ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ లో 2-3 సీన్ల తోటి ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ యొక్క ఇన్డెప్త్ ఏంటి అనేది మనకు క్లియర్ చూపిస్తారు. దీంతో మనకు అర్థమవుతుంది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంతో దూరం వెళ్ళిపోతుంది అని చెప్పేసి. నో వర్డ్స్ అబౌట్ ద క్యారెక్టరైజేషన్, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ విలన్ మాన్యువల్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్. నవ్వుతూ చాలా అంటే చాలా సింపుల్ డైలాగ్స్ తోటి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తన క్యారెక్టర్ కి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అంటారు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లో చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఈ మూవీ వచ్చేసి ఆల్రౌండర్ అని చెప్పాలి. ఈ మూవీలో కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది, అండ్ 2-3 సీన్లో బీజియం తోటి మనకు హర్రర్ ఫీల్ తెప్పిస్తుంది. ఇలాంటివి ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉన్న మూవీ వచ్చేసి ఈ యొక్క మూవీ. అండ్ ఇంకా ఈ మూవీలో ఏమైనా మాట్లాడాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా నా మైండ్ లో తిరుగుతుంది. అండ్ నేను ఈ మూవీ చూడడానికి కారణం కూడా బీజిఎమే. మూవీలో సీన్స్ తగ్గట్టు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ క్లైమాక్స్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడకుండా మాత్రం వెంటనే వెళ్ళి చూసేయండి. ఓటీటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్తాను నేనైతే. ఐ ప్రామిస్ యూ ఎంజాయ్ ద ఫిలిం. ఈ మూవీ గురించి చాలా అంటే చాలా మాట్లాడాలి, సో మనం ఈ ఒక్క వీడియోలో మనం మాట్లాడలేం. ఈ మూవీలో డీటెయిలింగ్ గురించి అండ్ ఈ మూవీలో ఉన్న సీన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీని తర్వాత ఈ మూవీ డీటెయిలింగ్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఎంయూ. థాంక్స్ ఫర్ వాచింగ్.